పెన్షన్ రివిజన్ ఫైలు డిఓటి నుంచి పెన్షన్ అండ్ పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు దాన్ని 3 పార్ట్లుగా విడగొట్టుకుని చూడాలి అని అన్నాం. డీలింకింగ్ అన్న అంశం ప్రధానమైన అంశం. అది ప్రపోజల్ లాగా ముందుకెళ్ళటం ఫస్ట్ మనం ఒక గట్టు దాటినట్టు అనుకున్నాం. నిన్న పెట్టిన వీడియోలో ఎంత ఫిట్మెంట్ ఉండాలి, 0% అని రికమెండ్ ఎందుకు చేశారు అన్న అంశం గురించి చర్చించుకుందాం. ఈరోజు వీడియోలో ఫిట్మెంటు లేకపోతే డీలింకింగు ఈ ఒక్కసారికే చేస్తున్నారా లేకపోతే పర్మనెంట్ శాశ్వతంగా దానికి పరిష్కారం కనుక్కుంటున్నారా అన్న అంశం కూడా మనం చర్చించుకోవాల్సి ఉంది. దానికోసం మనం ఫైట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఫైట్ అంటే మనం పర్స్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనేది ఒక కీలకమైన అంశం. మామూలుగా పెన్షనర్ల రివిజన్ పెన్షనర్లకి జరగాలి అని అంటే మనకు ఐడియా పే స్కేల్స్ మీద కాబట్టి 3వ వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థల కోసం అపాయింట్ అయిన వాళ్ళు చేసిన రికమెండేషన్స్ మనకు అమలు చేయాలి. కానీ అందులో పెన్షన్ అనే రివిజన్ అంశమే మేము తీసుకోము. డిఓటి వాళ్ళు 2015లో లెటర్ రాసినా సరే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పెన్షన్ అనే అంశం తీసుకోము. ఎందుకంటే దేశంలో ఏ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకి కేంద్ర ప్రభుత్వం తన కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి పెన్షన్ ఇచ్చే స్కీమే లేదు. పైగా మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చుకున్న డిసిఆర్జీనో ఇతర ఆర్డర్లన్నీ కూడా మీరు ఆల్రెడీ మాకేం చెప్పకుండా మా అనుమతి లేకుండానే మీరు డైరెక్ట్గా అమలు చేసుకుంటున్నారు. కాబట్టి దీన్ని టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చెయ్యము అని అన్నారు. అలాంటప్పుడు డిఓటి డీలింకింగ్ అన్న ప్రతిపాదన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ కానీ లేదా 3వ వేతన సవరణ సంఘం ప్రభుత్వ రంగ సంస్థల కోసం చేసిన రికమెండేషన్స్ కానీ ఏదో ఒకటి రికమెండ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే 2 కదా మనకున్న ఫిట్మెంట్లు. కానీ 0% చేశారు అని వస్తున్న వార్తలని మనం గమనిస్తే ఒక అనుమానం కలుగుతుంది. ఏంటంటే ప్రస్తుతానికి డీలింక్ చేశాం కాబట్టి డిఏని కలిపేస్తాం. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకి 24లోనో 25లోనో 26లోనో ఫిట్మెంట్ వస్తే ఆ ఫిట్మెంట్ మీకు ఆ రోజు నుంచి అమలు జరుగుతుంది. అంతే తప్ప ఇది శాశ్వతమైన పరిష్కారం కాకుండా ఊరికనే డీలింకింగ్ అన్న పదం ఫర్ దిస్ టైం అనే ప్రతిపాదన చేస్తే మాత్రం మళ్ళీ మనం 2027లో 26లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జరుగుతుంది. 1/1/2026లో. అప్పటి నుంచి మనకు 27లో కావాలి. కాబట్టి మళ్ళీ అప్పుడొక ఉద్యమము, మళ్ళీ అప్పుడొక మళ్ళీ ఒక ప్రయత్నము, మళ్ళీ 4 సార్లు తిరగటం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒకసారి 37Aలో అమెండ్ చేసినప్పుడు ఒకవేళ P&PW దీన్ని పాజిటివ్గా తీసుకొని ఒక కమిటీ ఆల్రెడీ వేశారు కాబట్టి ఇంకొకసారి కేంద్ర క్యాబినెట్తో సంబంధం లేకుండా 37A అమెండ్మెంట్ శాశ్వతమైన పరిష్కారం కింద డీలింకింగ్ వర్కింగ్ ఎంప్లాయీస్తో సంబంధం లేకుండానే పర్మనెంట్గా పీరియాడికల్గా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు జరుగుతుందో అదే పద్ధతిలో వీళ్ళకు కూడా ఆటోమేటిక్గా చేసేయాలి. ఎప్పుడైతే ప్రభుత్వ రంగ సంస్థల కోసం వేతన సవరణని ప్రతిపాదిస్తా కమిటీలు రికమెండేషన్స్ ఇస్తాయో ఆ ఫిట్మెంట్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఫిట్మెంట్ కానీ అనేది మనం 37Aలో ఇన్కార్పొరేట్ చేసుకోకపోతే మళ్ళీ 27లో మళ్ళీ 37లో మళ్ళీ 5-6 ఏళ్ళు ఇట్లాగే మల్లగుల్లాలు పడతా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు పంపిన ప్రతిపాదనలు శాశ్వత ప్రాతిపదికన 37A అమెండ్మెంట్కి ఫిట్మెంట్కి అమలయ్యేలాగా మనం చేసుకోగలగాలి. డిఓటీలో ఉన్న అధికారులు ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఫైనాన్స్ కానీ వేరే పెన్షన్ అసోసియేషన్లు ఉంటాయండి. కానీ డిమాండ్ చేసేటప్పుడు మీకు కావాల్సిందేంటి? పెన్షన్ రివిజనే కదా. పెన్షన్ రివిజన్ ఆన్ ఐడియా పే స్కేల్సే కదా. కొందరేమో సిడి అడిగారు, కొందరేమో ఫిట్మెంట్ 2.41 అన్నారు, కొంతమంది 2.51 అంటున్నారు, కొంతమంది 2.57 అన్నారు. కన్వర్టింగ్ టు సిడిఏ విత్ ఫిట్మెంట్ ఆఫ్ ఐడియా అని ఒకరు అడిగారు. ఇన్ని రకాలైన ప్రతిపాదనలు ఎందుకు వస్తాయి? మీ అందరూ కూర్చుని ఒక కాంక్రీట్ ప్రతిపాదన మీరు తయారు చేసుకోలేరా పెన్షన్ అసోసియేషన్లు? పెన్షన్ రివిజన్ అన్న అంశమే మెయిన్ ప్రధానం కదా.
కాబట్టి ఆ అంశాన్ని కూడుకుని ఇతర ఏమున్నాయో ఒకసారి కూర్చొని మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే మాకు కూడా ఈజీగా ఉంటుంది కదా అని డిఓటీలో ఉన్న అధికారులు చెప్తున్నారు. ఈ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హాఫ్ హార్టెడ్గా ముందుకు కదలటం కాకుండా డీలింకింగ్ అనే ప్రతిపాదన డిఓటి నుంచి ముందుకు ఆల్రెడీ కదిలింది కాబట్టి ఫిట్మెంట్ విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చి అందరం కలిసి ఇదిగో ఈ రకమైన ఫిట్మెంట్ రూల్స్లో మీరు యాడ్ చేయండి, మీరు థర్డ్ పిఆర్సీ చేసినా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు చేసినా మాకు ఒకటే అన్న అంశం మీద ఒక ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంది. రెండో అంశం, దీంట్లో చివరి అంశం ఒకటి ఏంటంటే డిఓటీలో ఉన్న అధికారులకి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. ఒక మిస్కన్సెప్షన్ అంటే తెలుగులో ఏం చెప్పాలి, మిషన్ అంటే అసలు ఒక అపోహ ఉంది. ఏంటి అని అంటే, ఏమండి 7వ వేతన సవరణ సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షన్ సవరణ జరిగిన తర్వాత కూడా మీరు అంటే బిఎస్ఎన్ఎల్ పెన్షనర్లు ఎక్కువ డ్రా చేస్తున్నారు, మళ్ళీ మీరు ఇవ్వాలని అడుగుతారేంటి, మీరు ఆల్రెడీ ఎక్కువ తీసుకుంటున్నారు కదా అన్న అపోహ వాళ్ళల్లో ఖచ్చితంగా ఉంది. ఎందుకుంది అంటే ఒక అకౌంట్స్ ఆఫీసరు డిఓటీలో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అకౌంట్స్ ఆఫీసర్ డిఓటీలో పనిచేస్తున్నాడు అనుకుందాం. వాళ్ళకి సేమ్ అకౌంట్స్ ఆఫీసరు బిఎస్ఎన్ఎల్లోకి వెళ్ళిపోతే ఈయనకి ఎక్కువ పెన్షన్ వస్తుంది కదా, మాకు తక్కువే వస్తుంది కదా, మేమే మా చేతులతో పెన్షన్ ఎక్కువ ఇవ్వమని రాయాలా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అధికారులు, అందరూ కాకపోవచ్చు. కానీ వాళ్ళ అపోహని దూరం చేయాల్సిన అవసరం పెన్షన్ అసోసియేషన్లకు ఎంతైనా ఉంది. ఎందుకు అని అంటే బిఎస్ఎన్ఎల్ ఏర్పాటైనప్పుడు ఖచ్చితంగా మీరు ఐడిఏ పే స్కేల్స్ మీదనే చేయాలి అని క్లారిఫికేషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. డిపిఈనే ఆర్డర్ ఇచ్చింది ఏమని, సిడిఏ మీద కాదు మీకు ఐడిఏ మీదనే అని. పే స్కేల్స్ ఐడిఏ పెట్టినా పెన్షన్ మాత్రం సిడిఏలోనే ఇవ్వండి అని కొన్ని యూనియన్లు ఆ రోజుల్లో అడిగినా అట్లా ఇవ్వటం సాధ్యం కాదు, కంపల్సరీగా మీ పెన్షన్ కూడా ఐడిఏ పే స్కేల్స్ మీదనే ఉంటుంది అని క్లారిఫికేషన్ ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వం డిపిఈనే. అలాగే మేము బిఎస్ఎన్ఎల్లోకి ఎంటర్ కావాలంటే ఒక ప్రమోషన్ పాలసీ ఇవ్వండి, మంచి ప్రమోషన్ పాలసీ ఇవ్వండి, టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వండి అని యూనియన్లో అసోసియేషన్లో డిమాండ్ చేసినప్పుడు టైం బౌండ్ ప్రమోషన్ల కింద 4-7-8-8 అన్న స్కీమ్ కానీ లేకపోతే 5 ఏళ్లకు ఒక ప్రమోషన్ ఎగ్జిక్యూటివ్లకు కానీ తీసుకున్న స్కీమ్ ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి 10, 20, 30 సంవత్సరాలు 3 ప్రమోషన్లే వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ రకమైన ప్రమోషన్ విధానము, టైం బౌండ్ స్కేలు, ఐడిఏ పే స్కేల్స్ ఉన్నప్పుడు మనకు ఖచ్చితంగా ఎక్కువ పెన్షనే వస్తుంది సెంట్రల్ గవర్నమెంట్తో పోల్చుకున్నప్పుడు. ఐడియా కాదు, మీరు సిడిఏ తీసుకోండి, కేంద్ర ప్రభుత్వంలో ఎలా ఉన్నారో అలాగే మీకు పెన్షన్ తీసుకోండి అని మాకు చెప్పలేదు కదా. మీకు ఐడిఏ పే స్కేల్ అయితే డబ్బులు ఎక్కువ వస్తాయా, మీకు తొందరగా పే కమిషన్లు మారతాయి, మీకు టైం బౌండ్ ప్రమోషన్లు కూడా ఇవ్వబోతున్నామని మనకు ఆశ పెట్టి కదా బిఎస్ఎన్ఎల్లోకి రప్పించింది. మీకు ఎక్కువ జీతం వస్తుందని ఆశ పెట్టి చెప్పి నువ్వే ఇప్పుడు నాకు ఎక్కువ పెన్షన్ వస్తుందని బాధపడితే ఎట్లా? కాబట్టి ఈ రెండింటికి లింక్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆటోమేటిక్గా ఐడియా పెన్షన్ తీసుకుంటున్నప్పుడు మనకు ఎక్కువ పెన్షనే వస్తుంది. దీన్ని డిఓటీలో ఉన్న కొంతమంది అధికారులకు క్లారిఫై చేయాల్సిన బాధ్యత మాటిమాటికి ఎక్కువ సార్లు కలిసే అసోసియేషన్లకే ఉంటుంది. వాళ్ళు చెప్తున్నారా చెప్పటం లేదా అనేది వాళ్ళు ఏదో మెసేజ్లు పెట్టినదే మనకు తప్ప ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం మాట్లాడారంటే మనకు తెలియదు. అయితే ఒక ప్రతిపాదన అయితే మన తరఫు నుంచి మేము ముగ్గురం ఢిల్లీ వెళ్ళినప్పుడు వచ్చిన సాయిబాబా గారు అందరూ జనరల్ సెక్రటరీలతో మాట్లాడారు. హైదరాబాద్లో ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాము, ఖర్చంతా మేమే పెట్టుకుంటాము, మీరు రండి, వచ్చి ఒక కాంక్రీట్ ప్రతిపాదన తయారు చేసుకుని జాయింట్ ఫోరం ద్వారా ఆ ప్రతిపాదనల సక్సెస్ కోసం మనం ట్రై చేద్దాం అని చెప్పి ఆయన ట్రై చేశారు. ఇప్పటికైనా సాయిబాబా గారి ఆధ్వర్యంలో ఈ రకమైన ప్రతిపాదన కోసం ఈ యూనియన్ల అసోసియేషన్లు ముందుకు వస్తే ఒక జాయింట్ ఫోరం ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా ప్రతిపాదనలు కూడా అన్ని యూనియన్లకి
ఒకే రకంగా ఎలా ఉండాలి అన్నది ప్రతిపాదనలు కూడా తయారు చేసుకుని దాని మీద శాశ్వతమైన పరిష్కారం కోసం అందుకోసం 37Aలో ఏమేమి అమెండ్మెంట్లు చేయాలి అన్న అంశం కోసం కాంక్రీట్గా అందరూ కలిసి ప్రయత్నం చేస్తే ఇప్పట్లాగా మనం 6 ఏళ్ళు 7 ఏళ్ళు పెన్షన్ అరియర్స్ కోల్పోకుండా ఉంటాము అనేది ఒక ప్రతిపాదన. అసోసియేషన్లు, వివిధ రకాలైన యూనియన్లలో ఉన్నవాళ్ళు, వివిధ రకాలైన పెన్షన్ అసోసియేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆల్ ఇండియా సిహెచ్క్యూ నాయకత్వానికి ఇలా జాయింట్ ఫోరం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేయమని, చేయాలంటే ఎవరు కంకణం కట్టుకోవాలి, నీ యూనియన్ కింద నేనెందుకు, నా అసోసియేషన్ కింద నువ్వెందుకు అనుకోకుండా ఏ అసోసియేషన్కి సంబంధం లేని మాలాంటి వ్యక్తులు అందుకోసం ప్రయత్నాలు చేయమంటే కూడా చేద్దాము అని చెప్పి ఒక విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు.